హాయ్ ఫ్రెండ్స్, దీపావళి శుభాకాంక్షలండి అందరికీ. మా ఇంట్లో దీపావళి ఎలా చేసానో చెప్తానండి. అంటే కొంతమంది ఈవేళ, కొంతమంది నిన్న చేశారు కదా. మేమైతే నిన్నే చేసామండి. నేను చెప్పాను కదా, రాత్రిగల అమావాస్య ఉంటేనే దీపావళి చేయడం మొదటి నుంచి మా అమ్మగారు ఫస్ట్ నుంచి అలాగే చేసేవారు. అలాగే అలవాటు. అంటే ఈరోజు సూర్యోదయానికి ఉంది, అందుకని కొంతమంది ఈవేళ చేస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి దీపాలు మొదలుపెట్టి మనం అంటే 22 రేపటి నుంచి 22వ తారీఖు నుంచి కార్తీక మాసం మొదలు కదా. మనం చక్కగా తులసి మొక్క దగ్గర కూడా రోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపాలు పెడుతుంటాం. రోజు నిత్య దీపారాధన చేసుకుంటూ తులసి మొక్క కూడా ఉదయం సాయంత్రం దీపాలు పెడుతూ ఉంటాం కదండి. అలాగే మనం ఈరోజు నేనైతే చెప్తున్నాను కదా దీపావళి ఎలా చేశాను. ఉదయం అయితే మామూలుగా ధూపదీప నైవేద్యాలు అలా అంటే నేనైతే మా అమ్మాయిని అడిగాను. ఏంటంటే మేము ఇద్దరమే ఉన్నాం ప్రస్తుతానికి ఇంట్లో. అందుకని మా అమ్మాయిని అడిగితే పులిహోర వద్దంటే మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అలాగే సేమియా పాయసం చేశానండి ఉదయం. అలాగా దేవుడికి దీపాలు పెట్టాను. అలాగే సాయంత్రం అయితే మాత్రం గుమ్మం ముందు ముగ్గు ఉంది కదండి, ఆ ముగ్గు ఆ కలర్స్ ముగ్గు అంతా మా అమ్మాయే వేసింది. అలాగే ఆ ముగ్గులోకి మనం ఏంటంటే పువ్వులు అక్షింతలు ఏంటంటే లక్ష్మీదేవిని ఆహ్వానించి చేస్తాం కదా ఈ పూజ. అందుకని ఆ ముగ్గులోకి పువ్వులు అలాగే అన్నీ వేసి మనం దీపాలు పెడితే మంచిది, బాగుంటుంది. అంటే ఈరోజు చేసుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. అంటే తెలియని వాళ్ళకి తెలుసుకుని చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకని ఈ వీడియో నేను షేర్ చేసినానండి. అయితే దానికి ఉదయం దీపాలు అయిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ మనం శుభ్రంగా స్నానం అది చేసిన తర్వాత 3 గంటలకైతే నేను వడలు అవి వేసి ఉంచానండి. అంటే అన్నీ మనం ప్రాసెస్ కింద అలా ఒకటి ఒకటి చేసుకుంటే పని తెములుతుంది కదా, అన్నీ ఒకసారి చేసుకోవాలంటే కష్టం కదా. అందుకని అయితే నేను చెప్పాను కదండి, ముందు రోజే నేను మొన్న వీడియో వేసానండి. గారెలు అమావాస్య రోజు మరి వండుతారండి, ఖచ్చితంగా చేసుకుంటారు. అందుకని అవి టిఫిన్ కింద కూడా పనికొస్తాయి, ప్లస్ దేవుడు నైవేద్యం మెయిన్ అమావాస్య నాడు గారెలు వండితే మంచిది. నేను ఆ రోజు కూడా వీడియో చేసినప్పుడు గారెలు చేసినప్పుడు చెప్పాను. దానికి చూడండి అలాగా మనం రుబ్బుకున్న రుబ్బులోకి నేను చూపించిన విధంగా గారె వేసుకుంటే గాలిలోకి ఎగరేసి ఎప్పుడు చెప్తుంటానండి. గారెలు రకరకాల గారెలు చేసినప్పుడు తోటకూర వాళ్ళు క్యాబేజీ వాళ్ళు చేసినప్పుడల్లా కూడా చెప్తున్నాను. అది గారెలో ఎగరేసిన తర్వాత పిండిని మనం బొటన వేలుతో రైట్ హ్యాండ్తోనే గారె ఎప్పుడు వేయాలండి. ఈ మధ్య చాగంటి ఆయన కూడా చెప్పారంటే ప్రసాదాలు దేవుడికి సమర్పిస్తుంటాం కదా, ఎడం చేయి వాడకుండా మనం కుడి చేతితోనే గారెలు వేయాలి. అలాగే పెరుగు వాళ్ళు కూడా వేసానండి. పెరుగు వాళ్ళు కూడా మెత్తగా రావాలంటే చెప్పాను కదా, అప్పటికప్పుడు నీళ్ళల్లో వేస్తే కనుక చాలా బాగా వస్తాయి. పెరుగులోకి వేసుకోవాలి. వేసుకుని ఉంటే 10 నిమిషాల్లో మెత్తగా అయిపోతాయండి వడలు. అలాగే వీటిని ఏంటంటే మనం దివిటీ అంటారండి. దివిటీ కొడతారు యాక్చువల్గా. ఈ పిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు, ఇంకా లేకపోతే ఇంకా పెద్దవాళ్ళే చిన్నపిల్లల కింద. ఇంకా దీపావళి పండగ అంటే పిల్లలు పెద్దలు ఏముండదండి, ఎంతో సరదా అయిన పండగ కదా. అంటారు పొల్యూషన్ అని, అంటే దేనికి ఉండేది దానికే ఉంటాయండి. మనం కాల్చిన క్రాకర్స్ అవి చిన్న చిన్న పురుగులు అలాంటివి మనకు కూడా హాని కదా, దోమలు అవి లేకుండా అవుతాయి. మనం చేస్తే మరి ఎయిర్ పొల్యూషన్ అవుతుందని అంటారు. అయితే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే పండగల్ని మరి మానేయకూడదు కదా. మొదటి నుంచి ఆనవాయితీగా ఎలా వస్తున్నాయో అలా చేసుకుంటే మంచిది. దానికి చూడండి దివిటీ కర్రలు అంటే ఆవదం కర్రలు వాడతారండి. ఈ ఆవదం కర్రలకి నేను చూపించాను కదా ఇందాకలా మూటల్లా కట్టాను కదండి, అందులోకి ఏంటంటే పత్తి గింజలు అలాగే కొద్దిగా నువ్వులు, అయితే నల్ల నువ్వులు వేసి కట్టాలి, నా దగ్గర లేవు, తెల్ల నువ్వులు వేసి కట్టానండి. ఆ మూటల్ని మనం మన ప్రమిదలు ఇప్పుడు సాయంత్రం దీపాలు పెడుతుంటాం కదండి, దాంట్లోకి నూనె వేసుకొని నానబెట్టుకుని ఉంచుకుంటే ఆ మూటలు తీసేసిన తర్వాత మనం ఒత్తులు వేసుకుని మామూలుగా దీపాలు పెట్టుకోవచ్చు. లేదు కదా, పెద్ద గిన్నెలో కూడా నూనె పోసుకుని ఆ మూటలన్నీ నానబెట్టుకుని మనం ఏంటంటే ఆవదం కర్రలు కట్టి అది సాయంత్రం పావుతకు వారు అలాగా సంధ్యాకాలం టైం స్టార్ట్ అయిన వెంటనే మనం దివిటీ కొట్టించి అవి ఆ కొట్టిన తర్వాత మన కొట్టే దివిటీనప్పుడు కూడా అంటారండి, దుబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని. అలాగా అని తర్వాత మరి ఏదో పెద్దవాళ్ళు అలా చెప్పారు, అలాగే మొదటి నుంచి చేస్తున్నాం, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నామండి. అలాగే దానికి చెప్పాను కదా, ఈ ముగ్గులోకి పువ్వులు వేసి మనం ఇందాక వెలిగించిన దీపాలన్నీ కూడా తెచ్చి ఈ ముగ్గులో పెడతామండి. ఫస్ట్ లక్ష్మీదేవిని ఇలా ఆహ్వానిస్తాం. ఆహ్వానించిన తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ దీపాలు ఈరోజు అయితే ప్రమిదల్లో పెట్టి దేవుడి దగ్గర దీపం కింద పెట్టుకుంటే బాగుంటుందండి. అంటే మా అమ్మగారు ఫస్ట్ నుంచి ఇలా చేయడం అలవాటు. సో అలాగే ఆ ట్రెండ్ అలా ఫాలో అవుతున్నాం. ఏంటంటే మనకి ఇవి తెలియాలంటే పద్ధతి అదిని మన పెద్దవాళ్ళు ఎలా చేస్తే అలాగా చూసి చేస్తారు కదా. ఈ వీడియో కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, దీపావళి ఎలా చేసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోని చూసుకుంటే బాగా చేసుకోవడానికి బాగుంటుందండి. అంటే పద్ధతి అది మనకేంటంటే తెలియాలంటే ఈ
కొన్ని దివాళీ వీడియోస్ చూస్తే కనుక అసలు ఎలా చేస్తారో ఏంటో తెలుస్తుంది. దాన్ని చూడండి అలాగా మనం ముగ్గులోకి పెట్టిన తర్వాత మనం తులసి కోట దగ్గర కూడా పెట్టాలండి. అలాగే మన మెయిన్ గేట్ ఎంట్రన్స్‌లో కూడా పైన గోడలుంటాయి కదా! ఆ గోడల మీద కూడా గోడ చుట్టూ మన ఇష్టమండి మన ఓపిక. దీపావళి అంటే దీపముల వరస. మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకొని జాగ్రత్త అన్ని దీపాలు పెట్టుకున్న తర్వాత ముందుగా చెప్పాను కదా! మనం ఇలా లక్ష్మీదేవికి పూజ కూడా చేసుకుని మనం ఏంటంటే ఆ గారెలు సాయంత్రం చెప్పాను కదా నైవేద్యం పెడతారని గారెలు, పెరుగు గారెలు నేను నైవేద్యం పెట్టానండి. ఇవన్నీ అయిన తర్వాత మనం క్రాకర్స్‌ల విషయానికొస్తే మనకేంటంటే ఇంక మన ఇష్టం అండి. పిల్ల, పెద్ద అప్పటికైతే ఆ క్రాకర్స్ కాల్చేటప్పుడు అసలు వయస్సుతో సంబంధం తెలీదండి. మనకేంటంటే ఆ ఆనందం వేరు కదా! ఆ 10 నిమిషాలు. చెప్పాం కదా దివిటీ కొడతారని. ఆ దివిటీ కొట్టేటప్పుడు చెప్పాను కదండీ! దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని అంటారు. ఇది ఆ మూటలు ఎన్ని అంటే 3 అలా 5 అలా కడతారు. అవేంటంటే ఒక మూట పడిపోయిన తర్వాత మనం ఏంటంటే అలా నేలకేసి కొట్టి నేను చెప్పినలాగా అంటారండి. అన్న తర్వాత మనము ఆ దివిటి కొట్టిన తర్వాత లోపలికొచ్చే ముందు అలాగ స్వీట్ తీసుకొని వస్తారు కాళ్ళు కడుక్కున్న తర్వాత. ఇంట్లోకొచ్చిన తర్వాత మనం దీపాలవి పెట్టుకుని మనం చెప్పాను కదా క్రాకర్స్ ఇంకా మన ఇష్టం అండి. నేనైతే కాకరపోతులు, చించుబుడ్లు అలాగే మా అమ్మాయి అయితే 5K బాంబులు పేల్చింది. అలాగే దాన్నేమంటారు షార్ట్స్ 30 షార్ట్స్, 60 షార్ట్స్ అలా ఏదో సరదా పిల్లలు సరదా కదా! అంతే అవన్నీ కాల్చిన తర్వాత మళ్ళా లాస్ట్‌గా మనం ఏంటంటే నైవేద్యం పెట్టిన వడలు అవి తీసుకుంటాం కదండీ! అలాగే స్వీటు ఏది వండుకుంటే ఆ స్వీటు లేదంటే కొనుక్కున్న స్వీట్స్ ఉంటాయి. దివాళీ అంటే చాలామంది ఇస్తారు. అలాగే మనం కూడా ఇవ్వాలి. స్వీట్సే కాదు మనం చేసిన గారెలు అలా అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇచ్చాం. అలాగే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు అది ఉన్నారండి ఈ ఏరియాలో. వాళ్ళందరికీ కూడా వడ అలాగే స్వీటు అన్నీ కూడా ఇచ్చింది. అవన్నీ షార్ట్స్ అండి చూడండి ఎంత బాగా పేలుతున్నాయో. చాలా అంటే మెయిన్ పిల్లలకి చాలా సంతోషమైన పండగండి. అలాగే పెద్దవాళ్ళం కూడా ఈ రంగురంగులు మనం టపాకాయలు అవి పేల్చేటప్పుడు వచ్చే ఆనందం వేరు కదండీ. అంటే మెయిన్ నరకాసుని వధ కదా! దీపావళితో చేసుకోవడం కాబట్టి మనం కూడా పేల్చాలి. అది పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చెప్పిన పద్ధతి. అందుకని మనం ఇప్పటికీ కూడా వ త కొంచెమో ఎక్కువో ఏదైనా సరే ఒక కాకరపువ్వొత్తైనా అందుకే పెద్దవాళ్ళు కూడా వెలిగిస్తారని మా మదర్ కూడా ఇప్పటికీ అంతే. ఒక కాకరపువ్వొత్తో ఆవిడ కాలుస్తూ ఉంటారు. అంటే వయసుతో సంబంధం ఉండదు ఈ పండగకి. చెప్పాను కదా 5K బాంబులు పేల్చింది. అంటే యాక్చువల్‌గా నాకైతే బాంబులవి భయమండి. మా అమ్మాయి అయితే కొంచెం ధైర్యవంతురాలు. సో, తనైతే ఆ బాంబులు, అలాగే ఆ షాట్స్ అవన్నీ తను పేల్చింది. నేనైతే చించుబుడ్లు అలాగే కాకరపోతులు కాల్చానండి. పిల్లలకి ఇంకా చెప్పక్కర్లేదు ఎంత సంతోషమో ఉంటుంది కదా! మెయిన్ ఏంటంటే మనం కాల్చేది పక్కవాళ్ళు, పక్కిళ్ళు అలాగే మన నైబర్స్ అందరూ కూడా చూస్తుంటారు. మనము అంతే. వాళ్ళు కాల్చినప్పుడు మనం చూస్తూ ఉంటాము. ఒక ఇంచుమించు ఒక 1 అవర్ టు హాఫ్ అన్ అవర్ మంచి ఊరంతా మనం ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మంచి సందడిగా ఉంటుంది కదండీ! టపాకాయలతో అలాగే తెచ్చిన చించుబుడ్లు కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. మన వాకళ్ళు అలాగే గుమ్మాలు ఇవన్నీ కూడా మంచి రంగురంగులుగా మనం ముగ్గులు ఎలా అయితే వేస్తామో అలాగే మతాబులు, చించుబుట్లు, తారాజువ్వలు అలాగే సిసింద్రీలు తర్వాత వాట్ నాట్ అండి చాలా పేర్లున్నాయి కదా! ఇప్పుడైతే ఇంకా కొత్త కొత్తవి మనం చిన్నప్పుడు చూడనివి కూడా ఇప్పుడు ఇగో ఈ షార్ట్స్ అవి ఇవన్నీ ఈ మధ్య వచ్చినవే. పిల్లలన్నీ సంతోషపడడానికి వాటికేంటంటే భూచక్రాలు అలాగే ఇవన్నీ కూడా మనకేంటంటే ఆనందాన్ని ఇస్తాయి. ప్లస్ ఏంటంటే చెప్పాను కదా! మన చుట్టూ ఉండే ఈ దోమలు, అలాగే ఏమైనా పురుగు, పుట్రాలు అవి ఉంటే కూడా చచ్చిపోతాయండి ఈ వాసనకి. అందుకని ఏ పండగ దానికి స్పెషాలిటీ ఉందో చూసి చేసుకుంటే బావుంటుంది కదా! వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రహ్మరాస్ వరల్డ్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.